మోపుతా లేదా మనం భవిష్యత్తులో చూడాలి. బట్ ఇక్కడ హైలైట్ కనిపిస్తున్నటువంటి వార్తలు అయితే ఇవే కనబడతా ఉన్నాయి. ఇక నాపై కాదు గెలుపుపై దృష్టి పెట్టండి, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, రాజాసింగ్ను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, 119 స్థానాల్లో గెలుపుపై ఫోకస్ చేయండి, కిషన్జీ మాట్లాడేందుకు టైం ఇవ్వండి, వ్యక్తిగత విభేదాలు విడిచిపెట్టనట్టు ఎమ్మెల్యే రాజాసింగ్కు సంబంధించినటువంటి ఒక వార్త మనకు ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. ఇది దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు తెలుసు. రాజాసింగ్ అంటే ముక్కుసూటి మనిషి, హిందుత్వమైనా లేకపోతే గో రక్షణ అయినా ఈ అంశాల మీద ఆయన ముందుండి మాట్లాడే వ్యక్తి, బీజేపీ నరనరాల్లో ఉన్నదనేటువంటి వ్యక్తి అయిన రాజాసింగ్. సో హిందుత్వానికి సంబంధించినటువంటి అంశం వచ్చినా, హిందువుల మీద ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, హిందువులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా ఫస్ట్ స్పందించే వ్యక్తి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ స్పందించే వ్యక్తి రాజాసింగ్. సో అంతలా అలెక్ట్ అయిపోయింది హిందుత్వం అనేది రాజాసింగ్కు. హిందువులు, హిందూ సోదరులు, యువత అంతా కూడా మరి కనెక్ట్ అయిపోయారు. డైరెక్ట్ ఢిల్లీలో మోడీకి ఎట్లా కనెక్ట్ అయ్యారో ఇక్కడ యూత్ అంతా కూడా రాజాసింగ్ భావజాలకు, రాజాసింగ్ స్టేట్మెంట్లకు కనెక్ట్ అయిపోయారు. సో అటువంటి రాజాసింగ్ గత కొన్ని రోజుల నుంచి బీజేపీ కీలక నేతల మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. తుప్పు పట్టిన బ్యాచ్ అని, వీళ్ళు బీఆర్ఎస్కు అమ్ముడు పోయేటోళ్ళని, ఇట్లా కిషన్ రెడ్డినో, ఈటెల్నో, బండి సంజయ్నో ఇట్లా అగ్రనేతల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇట్లే ఉంటే పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాదని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వ్యాఖ్యల వేళ రాజాసింగ్ వ్యాఖ్యలు కిషన్ రెడ్డి స్పందిస్తూ, కిషన్ రెడ్డి ఏమంటుండు, మేము రాజాసింగ్ అంత సీనియర్లం కాదు, ఆయన ఎట్లా చెప్పాలనో అట్లా చెప్తే మేము పార్టీ నడిపేటట్లేమని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తే, ఇక దానికి కౌంటర్గా రాజాసింగ్ ఏమంటుండు, నా మీద కాదు ఫోకస్ పెట్టేది, మీరు నా పైన కాదు గెలుపు మీద ఫోకస్ పెట్టండి, వ్యక్తిగత విమర్శలతో కలిసి మాట్లాడుకుందాం, టైం ఇవ్వండి కిషన్ రెడ్డిజీ అని చెప్పేసి మరి రాజాసింగ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి రాజాసింగ్ రిక్వెస్ట్ మేరకు కిషన్ రెడ్డి ఏమన్నా రాజాసింగ్ని కలుస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉన్నది, లేక ఈ ఫైట్ని ఇట్లనే ముందుకు తీసుకుపోతారో తెలియదు. ఈ రాజాసింగ్, ఈ కిషన్ రెడ్డి ఫైట్ వల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకు లాభమే తప్ప ఇక్కడ బీజేపీకి అయితే ఏం లాభం లేదు. ఇద్దరు కొట్టుకుంటే మూడోనికి లాభం అన్నట్టు. బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, బీజేపీ అంటే కొంత క్రమశిక్షణ ఉంటుంది. బట్ ఈ క్రమశిక్షణ, ఈ సిద్ధాంతాలు కొన్ని రోజుల నుంచి పక్కదారి పట్టినట్టు అనిపిస్తున్నది. కొన్ని రోజుల నుంచి బీజేపీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ పక్కదారి బట్టి పక్క పార్టీలకు లాభాలు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణలో నిజమైన నిఖార్సైన బీజేపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఒక్కసారైనా తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా ఎగరవేయాలనేటువంటి కసితోటి, పట్టుదలతోటి నిత్యం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు జెండా మోసి జనాల్లో తిరిగి జై కొడుతున్నారు. వాళ్ళకున్నటువంటి కసి అన్న మరి బీజేపీ అగ్రనేతల్లో కొంతమందికి ఉన్న ఇప్పటికీ అధికారంలోకి వచ్చేది. గ్రౌండ్లో కార్యకర్తలకున్న కసిలో ఒక 50% బీజేపీ అగ్రనేతలకున్న ఈ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ ఆ కసి కార్యకర్తల్లో ఉంది కానీ నాయకులకు కనిపించట్లే. గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు మరి బీజేపీ పార్టీకి యూత్ అంతా కూడా ఇట్లా ఉర్రూతలుగిపోయేది, ఒక మత్తు లెక్క, ఒక బానిస లెక్క ఉండేది బీజేపీకి వాళ్ళు కనెక్టింగ్. బట్ బండి సంజయ్ ఎప్పుడైతే దిగిపోయానో, కిషన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చానో, ఇక కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చానో మొత్తం ఇట్లా పెరుగుతున్న గ్రాఫ్ అంతా కూడా ఇట్లా పడిపోయాయి. ఏమన్నా 8 ఎంపీలు వచ్చినాయి, 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి, మా గ్రాఫ్ పెరిగిందని చెప్పుకుంటారు. కానీ ఈ బీజేపీ స్టాండ్కి కేంద్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఈ లెక్కకు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే 8 సీట్లు, 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు పెద్ద విషయం కాదు బీజేపీకి. నన్ను అడిగితే 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలుచుకోవడం పెద్ద గొప్ప అయితే ఏం కాదు. కానీ అదే పెద్ద గొప్ప విషయం లెక్క బీజేపీ నాయకులు చెప్పుకుంటారు. మీరు నిజంగా బీజేపీ కార్యకర్తలకు సపోర్ట్ చేయరు, మీరు నిజంగా బీజేపీ కార్యకర్తలకు మీరు ఒక ధైర్యాన్ని ఊరిపోసి ముందుకెళ్ళండి. 8 కాదు, మీకు 88 సీట్లు వస్తాయి బీజేపీకి భవిష్యత్తులో. 8 ఎమ్మెల్యేలు కాదు, 88 ఎమ్మెల్యేలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ రాజాసింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నిజమేమో అనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ అంతర్గత ఒప్పందం అని కవిత, రాజాసింగ్ చెప్పిన వ్యాఖ్యలు నిజమేమో అనిపిస్తున్నాయి. అందుకే బీజేపీ 8 సీట్లకానే పరిమితమై ఇక సంబరాలు చేసుకుంటుందేమో అనిపిస్తున్నది. రైట్. సో ఇవి మనకు హైలైట్గా అనిపిస్తున్నటువంటి అంశాలు. ఇక పెద్దగా ఇంకా ఏమున్నాయి, నమస్తే తెలంగాణలో కూడా ఏం లేవు. వాస్తవానికి ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. బీసీలు వాటలు సుప్రీంకోర్టు విరుద్ధంగా ఇవే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్గా మనం రైతన్నకు సంబంధించి రైతు భరోసా గురించి కూడా ఒక పోల్ పెట్టినాం. ఆ పోల్ కూడా మళ్ళొకసారి చూస్తే 1400 మంది ఓటు వేస్తే రైతు భరోసా డబ్బులు పడ్డాయని చెప్పేసి 50% ఆఫ్ పీపుల్ మాకు రైతు భరోసా డబ్బులు వచ్చినాయని చెప్తారు. ఇక చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, డబ్బులు పడ్డాయి కానీ కాంగ్రెస్ను నమ్మను నేనంటూ ఒక ఆయన పెట్టిండు. మెసేజ్ వచ్చింది కానీ మనీ యాడ్ అవ్వలేదంటూ ఇంకొక ఆయన పెట్టాడు. ఇక మెసేజ్ మాత్రమే వచ్చింది, మనీ యాడ్ కాలేదంటూ ఇంకొక ఆయన పెట్టాడు.
ఇక 17 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు ఆధార్ కార్డు కావాలని రుణమాఫీ లింకులు, భార్య పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, ఆమె పేరుతో క్రాప్ లోన్ ఉంది. కానీ భర్త 17 సంవత్సరాల క్రితం చనిపోయినప్పుడు ఇప్పుడు ఆయన ఆధార్ కార్డు కావాలంటే ఏమిటి పరిస్థితి? ఇవి తెలంగాణ రుణమాఫీ కథలు అంటూ ఒక ఆయన డెవోషనల్ అంటే ఆయన మరి ఐడి మీద పెట్టిండు. ఈయన డెవోషనల్ అంటే ఆయన ఒక కామెంట్ పెట్టిండు. ఇక చరణ్ తేజ్ అంటే ఆయన డబ్బులు రాలేదు, వచ్చిన కాంగ్రెస్కి ఓటు వేసేది లేదు. ఇక ఇంకొక ఆయన ఆంజనేయులట, కే ఆంజనేయులు అనుకుంటున్నాను. ఆంజనేయులు అంటే ఆయన ఎంత వేస్ట్ గవర్నమెంట్ స్టేట్లో ఎక్కడా లేదంటూ లేకపోవచ్చు అంటూ ఒక ఆయన కామెంట్ పెట్టారు.